వెల్కమ్ టు డే 6 బెట్టింగ్. ఇది ఒక ఎయిడ్స్ వ్యాధిలాగా వ్యాపిస్తుంది. దీని మీద పూర్తి వివరాలు మనం మాట్లాడుకుందాం. ఇవాళ ఈ అంశం మీద తప్పకుండా మీ కామెంట్స్ తెలియజేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే వీలైతే ఉద్యమానికి ఆర్థిక సహకారాన్ని అందించండి. మీరు చూస్తున్నారు ప్రముఖ టాలీవుడ్ అంటే మన టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ఇందులో దాదాపుగా మేజర్ టాలీవుడ్ స్టార్స్ అంతా ఇన్వాల్వ్ అయిన బెట్టింగ్ యాప్స్లో ప్రచారానికి. ఒకవైపు వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్న వీళ్ళు, మరొకవైపు అనవసరంగా ఇట్లాంటి యాప్ల వల్ల మోసపోతున్న చాలామంది లక్షలాది రూపాయలు వాళ్ళ బెట్టింగ్ల పేరు మీద లాస్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు 1000కి పైగా ఉన్నారు. అంటే తెలంగాణ ఉద్యోగులు ఎంతమంది మరణించారో ఈ బెట్టింగ్ యాప్ల వల్ల అంతమంది మరణించారు. సో ఈ బెట్టింగ్ యాప్లకు మరి మరణించిన వాళ్ళకు కాంపన్సేషన్ ఏంటిది? దానికి బాధ్యులు ఎవరు? ఈ బెట్టింగ్ యాప్లు ఆన్లైన్లో వచ్చేసి వాటికి ప్రచారం ఇస్తున్నాక ఈ ఆన్లైన్లో ఈ యాప్లకు క్రియేట్ చేసింది ఎవరు? వాటికి అసలు దానికి ఉన్న లీగాలిటీ ఏంటి? చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించడానికి ఇవాళ ఎట్లాంటి ఆస్కారం ఉంది? ఇవాళ చనిపోయిన వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వడానికి ఏమైనా ఆస్కారం ఉందా? ఈ బెట్టింగ్ల మీద ఉన్న చట్టాలు ఏదైతే ఇంతవరకు సమగ్రంగా లేవు. మరి బెట్టింగ్ అనేది ఒక దుర్మార్గమైన ఆచారంగా ఇవాళ సాంప్రదాయం. అంటే మనిషి విపరీతంగా ఆ డబ్బులు వస్తాయి బెట్టింగ్ల ద్వారా, ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో కూర్చొని బెట్టింగ్ పెట్టేసి సంపాదించుకోవచ్చు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించుకుని అని చెప్పేసి ఎవరైతే అత్యాశకు పోయారో, అత్యాశకు పోతున్న వాళ్ళంతా కూడా చాలామంది ఆత్మహత్యలకు బలయ్యారు. సో బెట్టింగ్లో యాప్లు క్రియేట్ చేసిన వాళ్ళు దీనికి బాధ్యత వహించాలా, లేదా ప్రచారం చేసిన సినిమా యాక్టర్లు బాధ్యత వహించాలా, లేదంటే ప్రచారం చేసిన ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ బాధ్యత వహించాలా? ఎవరు బాధ్యులు? ప్రభుత్వం బాధ్యుల. ప్రభుత్వమే అనుమతించింది బెట్టింగ్ యాప్లకు. ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే బెట్టింగ్ యాప్లు ఎక్కడికి వస్తాయి? సో బెట్టింగ్ యాప్లకు ప్రభుత్వమే అనుమతించింది కాబట్టి సో ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని ఒక వాదన. మరొకవైపు ప్రభుత్వము బాధ్యత ఏముంది? బెట్టింగ్లు ఇవాళ సినిమా యాక్టర్లంతా కూడా విపరీతంగా అటు సినిమా ఇండస్ట్రీలో కోట్లాది రూపాయలు సంపాదించుకుంటే మళ్ళీ తిరిగి వాళ్ళకు ఇంకా డబ్బులు సంపాదించాలని ఆశ తీరక బెట్టింగ్ యాప్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళ ప్రచారం, సినిమా యాక్టర్ల ప్రచారం వల్లనే ఎక్కువ ఇది చాలామంది దానికి బలవుతున్నారు. నిజంగానే బెట్టింగ్ యాప్లు సినిమా హీరోలు చెప్తున్నారు, మా హీరోలు చెప్తున్నారు దీనివల్ల చాలా లాభం జరుగుతుంది అని చెప్పేసి. కాబట్టి ఎక్కువ శాతము ఇలా ప్రభుత్వమైన బాధ్యత వహించాలి, సినిమా హీరోలైన బాధ్యత వహించాలి, ఇంకెవరైనా దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం అనేది చాలా విలువైంది. సో ఈ విలువైన ప్రాణము ఇవాళ కోల్పోయిందంటే ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ల వల్లనే కోల్పోయారు. దానికి బెట్టింగ్ యాప్ అనేది కారణము. ప్రభుత్వాలు కూడా దానికి పర్మిషన్ ఇవ్వడం, సినిమా ఇండస్ట్రీ కూడా దానికి ప్రచారం చేయడం, దాన్ని చూసి మోసపోయిన జనం మరణించడం. సుమారు 1200కి పైగా మంది బెట్టింగ్ యాప్ల ద్వారా చనిపోయిన 2 తెలుగు రాష్ట్రాలని చెప్పేసి ఇవాళ మనకు కనబడుతుంది. కాబట్టి ఈ యొక్క తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎంతోమంది బలవుతున్నారు అనేది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలలో బెట్టింగ్ యాప్ల ద్వారా మరణించిన వాళ్ళకు బాధ్యులు ఎవరు? పోలీసులు ఈ విషయంలో కఠినంగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా? చనిపోయిన వాళ్ళకు ఇవాళ చనిపోయిన కుటుంబాలను ఆదుకునే పరిస్థితి ప్రభుత్వాలకు ఉందా? వాళ్ళ విదేశాలు ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళు, అంటే విదేశాలకు ఇమ్రాన్ ఖాన్ హర్ష వెళ్ళిపోయారు. యాప్ నిర్వాహకులు త్వరలోనే నోటీసులు. మెట్రో రైల్లో బెట్టింగ్ యాడ్స్పై సర్కారు నిలదీస్తున్న నెటిజన్లు. షారుఖ్, సచిన్, కోహ్లీపై కూడా కేసులు పెట్టాలని ఇవాళ హైదరాబాద్ గ్రీన్స్ అధ్యక్షుడు ఫిర్యాదు చేశాడు. ఒకటి ఇవాళ మొత్తానికి చాలామంది కోర్టులలో కూడా ఇవాళ పిటిషన్స్ వేశారు. తర్వాత ఎవరైతే స్వచ్ఛంద సంస్థలలో పనిచేస్తున్న వాళ్ళు కూడా పౌర సమాజం గురించి మాట్లాడుతున్న వాళ్ళంతా కూడా దీన్ని విషయంలో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు. కాబట్టి బెట్టింగ్ యాప్లు అనేది ప్రమాదకరంగా మారింది, అదొక భయంకర అంటువ్యాధిగా మారిపోయింది. సో అది పూర్తిగా ఇవాళ మొత్తం కబలించకముందు, సమాజాన్ని కబలించకముందు, ముఖ్యంగా యువత నాశనం కాకముందే వాళ్ళను ఖచ్చితంగా నేరానికి పాడుతున్న యాప్లను కానివ్వండి వదిలిపెట్టదు. అట్లాగే ప్రచారం చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఎంత పెద్ద హీరోలైనా సరే, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టదు. వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు కాక చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. వాళ్ళను కొంతమందిని జైల్లో వేయడం వల్ల ఇవాళ మిగతా వాళ్ళు భయపడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా
ఈ చనిపోయిన వాళ్ళని వాళ్ళకు ఎవరైతే యాప్లు పెట్టారో ఆ యాప్లు ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా మర్డర్ కేసులు పెట్టాలి. అంతేకాకుండా ఈ ప్రచారం చేసి లక్షలాది రూపాయలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళ మీద కూడా ఆ కేసులు పెట్టాలి, వాళ్ళని బాధ్యులు చేయాలి. ఆ కుటుంబం అక్కడికి వెళ్ళి ఏదైతే సంపాదించిన డబ్బులంతా కూడా కుటుంబాలకి ఇవాళ అక్రమంగా సంపాదించిన బెట్టింగ్ యాప్ల ద్వారా అక్రమంగా సంపాదించిన సంపాదన అంతా కూడా చనిపోయిన కుటుంబాలకు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా సానుభూతితో, చట్టం ఇంకా లేనప్పటికీ సానుభూతితో వాళ్ళకు ఆ కుటుంబాలను ఆదుకోవాలి. దీంట్లో పక్కడబందీ చట్టాన్ని రూపొందించి బాధ్యులైన వారి మీద కఠినంగా శిక్షించాలని DJAG భావిస్తుంది. ఖచ్చితంగా ఈ అంశం మీద మీ యొక్క కామెంట్స్ తెలియజేయండి. ఈ సమాజ హితం కోసము, ఈ సమాజ క్షేమం కోసము ఇవాళ ఈ బెట్టింగ్ లాంటి నేరాలను అంతం చేయడమే ఇలా DJAG పంతం. జై భీమ్, జై పులే, జై పెరియార్.